గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓన్లీ వన్స్ ఫసక్. ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్ ఏంటంటే ఆపరేటర్స్ నుంచి ఈక్వాలిటీ ఆపరేటర్స్, అలాగే నెక్స్ట్ వచ్చేసరికి లెఫ్ట్ షిఫ్ట్ అండ్ రైట్ షిఫ్ట్ ఆపరేటర్ డిస్కస్ చేయడం జరిగింది. టుడే ఈరోజు టాపిక్లో మనం స్పెషల్ ఆపరేటర్స్ అనమాట. అది ఇంకా మనకి ఆపరేటర్స్లో లాస్ట్ టాపిక్, అంటే లాస్ట్ ఆపరేటర్ అనమాట. లాస్ట్ టాపిక్ కాదు, ఇంకా కొన్ని టాపిక్స్ ఉన్నాయి మనకి లాస్ట్ ఆపరేటర్స్లో. అది ఆపరేటర్స్లో లాస్ట్ ఆపరేటర్ ఏంటంటే స్పెషల్ ఆపరేటర్స్. ఓకే, ఆ ఆపరేటర్ డిస్కస్ చేద్దాం ఈరోజు. నెక్స్ట్ అలాగే వేరే మిగిలిన చిన్న చిన్న టాపిక్స్ ఉన్నాయి. మనం ఇప్పటివరకు ఓన్లీ థియరీ పార్టే మనం మ్యాక్సిమం కవర్ చేయడం జరిగింది. ఈరోజు మనం కొంచెం ప్రోగ్రామటికల్గా అంటే ఇంతకు ముందు కూడా చేసాం ప్రోగ్రామటికల్గా, కాకపోతే ఒక 2-3 లైన్స్ ఆఫ్ కోడ్ వచ్చినాయి అంతే. మనం ఈరోజు వీడియోలో కొద్దిగా ఒక యావరేజ్ 5 to 6 లైన్స్ వచ్చే కోడ్స్ ఏమైనా ఉంటే అవి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, అంటే చిన్న ప్రోగ్రామింగ్ ప్రాక్టీస్ అనమాట అంతే. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మన టాపిక్ ఏంటండి? ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి స్పెషల్ ఆపరేటర్స్ అనమాట. ఇది ఆపరేటర్స్లో లాస్ట్ టాపిక్, స్పెషల్ ఆపరేటర్స్. ఓకే, స్పెషల్ ఆపరేటర్స్ అంటే ఏంటంటే ఏం లేదండి, పైథాన్లో 2 స్పెషల్ ఆపరేటర్స్ ఉన్నాయండి. అది ఫస్ట్ వచ్చేసరికి ఐడెంటిటీ ఆపరేటర్, అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మెంబర్షిప్ ఆపరేటర్ అనమాట. ఫస్ట్ వన్ ఏంటండి? ఫస్ట్ పైథాన్ కంటైన్స్ ఎన్ని స్పెషల్ ఆపరేటర్స్ ఉన్నాయండి? 2 స్పెషల్ ఆపరేటర్స్. ఓకే, 2 స్పెషల్ ఆపరేటర్స్. అందులో ఫస్ట్ వచ్చేసరికి ఏంటండి మనకి ఐడెంటిటీ ఆపరేటర్. ఓకే, నెక్స్ట్ సెకండ్ది వచ్చేసరికి మనకి మెంబర్షిప్ ఆపరేటర్. ఓకే ఫ్రెండ్స్, ఇవి మనకి స్పెషల్ ఆపరేటర్స్లో పైథాన్కి వచ్చేసరికి మనకి 2 స్పెషల్ ఆపరేటర్స్ ఉండడం జరిగింది. అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి ఐడెంటిటీ ఆపరేటర్. ఓకేనా, ఐడెంటిటీ ఆపరేటర్. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి మనకి మెంబర్షిప్ ఆపరేటర్. ఓకే, మెంబర్షిప్ ఆపరేటర్. మన ఫస్ట్ ఆపరేటర్ అదే ఐడెంటిటీ ఆపరేటర్ గురించి డిస్కస్ చేద్దాం డీప్గా. ఐడెంటిటీ ఆపరేటర్. ఓకే, ఐడెంటిటీ ఆపరేటర్ అనేది ఎందుకు ఉపయోగిస్తామంటే మనం అడ్రస్ కంపారిజన్ కోసం ఉపయోగిస్తాం అన్నమాట. ఓకే, మీరు ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది అనుకుంటున్నాను, అంటే ఈ పాయింట్ అనేది రేస్ చేయడం జరిగింది అడ్రస్ కంపారిజన్ అని గురించి. ఓకే, మనం క్లారిటీగా చూద్దాం. ఐడెంటిటీ ఆపరేటర్ అనేది ఫస్ట్ పాయింట్ ఏంటంటే అడ్రస్ కంపారిజన్ కోసం ఉపయోగిస్తాం అనమాట. అంటే వీ కెన్ యూజ్ ఐడెంటిటీ ఆపరేటర్ ఫర్ అడ్రస్ కంపారిజన్. ఓకే, ఇది ఫస్ట్ పాయింట్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి ఐడెంటిటీ ఆపరేటర్స్లో మనకి 2 సబ్ ఆపరేటర్స్ ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే ఫస్ట్ there are 2 identity operators are available. ఓకే, మనకి ఐడెంటిటీ ఆపరేటర్లో మళ్ళీ అగైన్ 2 సబ్ ఆపరేటర్స్ ఉన్నాయన్నమాట. ఓకేనా, 2 సబ్ ఆపరేటర్స్. అందులో ఫస్ట్ది వచ్చేసరికి మనకి ఈజ్ అనమాట. ఓకే, ఈజ్ ఆపరేటర్. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ది ఏంటంటే ఈజ్ నాట్ ఆపరేటర్. ఓకే, ఫస్ట్ వన్ ఏంటంటే ఐడెంటిటీ ఆపరేటర్స్లో ఫస్ట్ది ఈజ్ ఆపరేటర్, అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి ఈజ్ నాట్ ఆపరేటర్. ఓకేనా, ఈజ్ నాట్ ఆపరేటర్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఎప్పుడైనా సరే x2 అని తీసుకున్నాం అనుకోండి, అంటే ఒక x అనేది ఒక వేరియబుల్, అలాగే నెక్స్ట్ x2 అనేది ఒక వేరియబుల్, దాని మధ్యలో ఈజ్ ఆపరేటర్ అనేది మెన్షన్ చేస్తాం అనుకోండి. x అనేది రిటర్న్ ట్రూ అనేది ఎప్పుడు అవుతుందంటే మనకి బోత్ ఆర్ పాయింటింగ్ టు సేమ్ ఆబ్జెక్ట్ అనమాట. ఓకే, ఎప్పుడైనా ఒక 2 వేరియబుల్స్ తీసుకున్నప్పుడు ఆ 2 వేరియబుల్స్ సేమ్ ఆబ్జెక్ట్కి పాయింట్ అవుతే కనుక, అంటే సేమ్ ఆబ్జెక్ట్ కనుక వాల్యూ ఉంటే కనుక మనం దాన్ని ఏమంటామంటే x2 అంటాం. అంటే దాని వాల్యూ ఎప్పుడు ట్రూ వస్తుంది అనమాట. ఓకే, దాని వాల్యూ ఎప్పుడు మనకి వస్తుందని ట్రూ వస్తుంది. దాన్నే మనకి ఏమంటాం అంటే ఈజ్ ఆపరేటర్ ఉపయోగించి అవి 2 సేమ్ ఆబ్జెక్ట్కి పాయింట్ అవుతున్నాయా లేదా చూడడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, దాన్నే
ఈజ్ ఆపరేటర్ యొక్క యూజ్ అనమాట మనకు. ఓకే, నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఫస్ట్ ఏంటంటే మనం ఆ డెఫినేషన్ రాద్దాం. x1 ఈజ్ x2. ఓకేనా, మనకి ఇక్కడ స్మాల్ లెటర్స్ రావాలండి. ఓకే, ఈజ్ అనేది x1 ఈజ్ x2, క్యాపిటల్ లెటర్స్ కాదు. రిటర్న్ ట్రూ. ఎప్పుడు ట్రూ అవుతుందండి ఇప్పుడు మనకి? ఇఫ్ బోత్ ఆర్ pointing to same object, pointing to the same object. ఓకేనా, మనకి x1 అండ్ x2 అనేది సేమ్ ఆబ్జెక్ట్కి పాయింట్ అవ్వడం, సేమ్ ఆబ్జెక్ట్కి పాయింటింగ్ అవుతే కనుక దాని యొక్క x1 ఈజ్ x2 అంటే మనకి ఏమొస్తుందండి? ట్రూ వస్తుంది. అదే ఒకవేళ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్కి పాయింట్ అయినాయి అనుకోండి, అప్పుడు మనకి ఏమొస్తుంది? x1 ఈజ్ x2 అంటే మనకి ఫాల్స్ వస్తుంది అనమాట అవుట్పుట్. ఓకే, దాని ఎగ్జాంపుల్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మనకి సిమిలర్లీ మనకి దీనికి x ఈజ్ నాట్కి సేమ్ అనమాట. సిమిలర్లీ ఏంటంటే x1 ఈజ్ నాట్ x2 అంటే రిటర్న్ ట్రూ ఎప్పుడవుతుందండి? మనకి బోత్ ఆర్ నాట్ పాయింటింగ్ టు సేమ్ ఆబ్జెక్ట్ అనమాట. ఓకే, రెండు డిఫరెంట్ ఆబ్జెక్ట్స్కి పాయింట్ అవుతాయి కనుక మనకి అప్పుడు x1 ఈజ్ నాట్ x2 అనేది ట్రూ వస్తుంది. ఓకే, సెకండ్ పాయింట్ అనమాట అది. x1 ఈజ్ నాట్ x2. మనకి ఇది ఎప్పుడు రిటర్న్ ట్రూ అవుతుందండి? ఇది రిటర్న్ ట్రూ ఇఫ్ both are not pointing to the సేమ్ ఆబ్జెక్ట్ అనమాట. ఓకే, బోత్ ఆర్ నాట్ పాయింటింగ్ టు ద సేమ్ ఆబ్జెక్ట్. మనం ఐడియలీలో మనం దీని యొక్క ఎగ్జాంపుల్స్ చూద్దాం, అప్పుడు మీకు ఫుల్ క్లారిటీ ఉంటుంది. ఓకే, నేను ఇప్పుడు a ఈజ్ ఈక్వల్ టు 10 తీసుకున్నాను. నెక్స్ట్ ఎంటర్ b ఈజ్ ఈక్వల్ టు కూడా 10 తీసుకున్నాను. ఓకే, a ఈజ్ ఈక్వల్ టు 10 తీసుకున్నాను, b ఈజ్ ఈక్వల్ టు కూడా 10 తీసుకున్నాను. అంటే మనం తీసుకున్న డెఫినేషన్ ఏంటంటే x1 ఈజ్ ఈక్వల్ టు 10 అండ్ x2 ఈజ్ ఈక్వల్ టు 10 అనమాట. ఓకే, మనం ఒకవేళ x1 ఈజ్ బోత్ ఆర్ పాయింటింగ్ టు సేమ్ ఆబ్జెక్ట్ అన్నప్పుడు మనకి x1 ఈజ్ x2 ఏమవుతుందండి? ట్రూ అవుతుంది. ఇక్కడ ఎందుకంటే a అనేది x1 అనేది అలాగే b అంటే x2 కింద తీసుకోండి. x2 అనేది కూడా సేమ్ ఆబ్జెక్ట్కి పాయింట్ అవుతుంది. అంటే a అనేది 10కే పాయింట్ అవుతుంది, b అనేది కూడా 10కే పాయింట్ అవుతుంది. అంటే మనకి ఈ కేసులో ఏమవుతుందండి? x1 ఈజ్ x2 ఏమవుతుంది? ట్రూ అవుతుంది. ఓకే, అది మనకు అవుతుంది లేదో చూద్దాం. ఎంటర్ a ఈజ్ b. ఓకే, a ఈజ్ b. మనం ఎంటర్ ప్రెస్ చేసాం అనుకోండి, మనకి అవుట్పుట్ ఏమొచ్చిందండి? ట్రూ వచ్చింది. అంటే మనకి ఆ a అనేది 10కే పాయింట్ అవుతుంది, అలాగే b వచ్చేసరికి కూడా 10కే పాయింట్ అవుతుంది. కాబట్టి మనకి అది a ఈజ్ b అనేది ట్రూ వచ్చింది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ a ఈజ్ ఈక్వల్ టు ట్రూ తీసుకున్నాం అనుకోండి. a ఈజ్ ఈక్వల్ టు ట్రూ, b ఈజ్ ఈక్వల్ టు ట్రూ. ఓకేనా, b ఈజ్ ఈక్వల్ టు ట్రూ. ఓకే, b ఈజ్ ఈక్వల్ టు ట్రూ. ఇప్పుడు మనకి a ఈజ్ b అవుతుందండి. a ఈజ్ b చెప్పాలి. a ఈజ్ b అవుతుంది. a అనేది సేమ్ ఆబ్జెక్ట్కి పాయింట్ అవుతుంది, అలాగే b అనేది కూడా సేమ్ ఆబ్జెక్ట్కి పాయింట్ అవుతుంది. అలా అయితే మనకి ఏమవుతుందండి? a ఈజ్ b అనేది ట్రూ అవుతుంది. ఓకే, a ఈజ్ b అనేది మనకి అవుట్పుట్ అనేది ట్రూ వచ్చింది. ఓకే, నెక్స్ట్ అలాగే a ఈక్వల్ టు పైథాన్ అని తీసుకున్నాం అనుకోండి, ఒక స్ట్రింగ్ అనమాట. a ఈక్వల్ టు పైథాన్ అని తీసుకున్నాం, b ఈజ్ ఈక్వల్ టు కూడా పైథాన్ అని తీసుకున్నాం. మళ్ళీ a ఈజ్ b ఏమవుతుంది? మనకి ట్రూ అవుతుంది, ఎందుకంటే రెండు సేమ్ ఆబ్జెక్ట్కి పాయింట్ అవుతున్నాయి కాబట్టి. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను a ఈజ్ ఈక్వల్ టు 10 తీసుకుని b ఈజ్ ఈక్వల్ టు 20 తీసుకున్నాను. a ఈజ్ నాట్ b అని తీసుకున్నాను అనుకోండి. ఓకే, a ఈజ్ నాట్ ఒకసారి a ఈజ్ ఈక్వల్ టు 10, అలాగే b
b ఈజ్ ఈక్వల్ టు 20, ఏ ఈజ్ నాట్ బి అని తీసుకున్నాను అనుకోండి. చూడండి, ఏ ఈజ్ నాట్ బి అంటే మనకి అవుట్పుట్ అనేది 2 వచ్చింది. ఎందుకంటే మనకి ఏ అనేది డిఫరెంట్ ఆబ్జెక్ట్ పాయింట్ అవుతుంది, బి అనేది డిఫరెంట్ ఆబ్జెక్ట్ పాయింట్ అవుతుంది. మనం తీసుకున్న ఆపరేటర్ ఏంటంటే ఈజ్ నాట్ ఆపరేటర్, అంటే రెండు ఎక్కువ సేమ్ ఆపరేటర్ పాయింట్ అవ్వట్లేదు అని ఒక మీనింగ్ అనమాట. దాని గురించి మనకి ఏమవుతుంది, అవుట్పుట్ అనేది 2 వచ్చింది. ఓకే, అలాగే ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 తీసుకున్నాను, బి ఈజ్ ఈక్వల్ టు 20 తీసుకున్నాను. నెక్స్ట్ ఏ ఈజ్ బి అని తీసుకున్నాను. ఏ ఈజ్ బి అంటే మనకు అవుట్పుట్ ఏమొస్తుందండి, అవుట్పుట్ ఖచ్చితంగా ఏమొస్తుందండి, ఫాల్స్ వస్తుంది. ఓకే, ఖచ్చితంగా ఫాల్స్ వస్తుంది. ఎందుకంటే మనకి ఈజ్ ఆపరేటర్ అనేది ఎప్పుడైనా మనకి 2 వేరియబుల్స్ సేమ్ ఆబ్జెక్ట్కి పాయింట్ అవుతేనే మనకు ట్రూ వస్తుంది. మనకి ఇక్కడ టూ డిఫరెంట్ వేరియబుల్స్ 2 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్కి పాయింట్ అవుతున్నాయి, కాబట్టి మనకి ఖచ్చితంగా ఫాల్స్ వస్తుంది. ఓకే, ఫాల్స్. ఇది ఐడెంటిటీ ఆపరేటర్స్లో ఈజ్ ఆపరేటర్ అండ్ ఈజ్ నాట్ ఆపరేటర్ యొక్క ఎగ్జాంపుల్స్ అనమాట. ఓకే, దీంతో మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అలాగే మనకి ఒక చిన్న నోట్ పాయింట్ ఉందండి. ఇవి ఏంటంటే నోట్ పాయింట్ లిస్ట్ ఉంది. ఒక 2 లిస్ట్ తీసుకున్నాం అనుకోండి. 2 లిస్ట్ తీసుకున్న తర్వాత అంటే లిస్ట్ 1, 2 లిస్ట్ తీసుకున్నాం. లిస్ట్ తీసుకున్న తర్వాత ఆ లిస్ట్లో మనకి కంటెంట్ అనేది సేమ్గా ఉన్నా సరే మనకి ఈజ్ ఆపరేటర్ అనేది మనకి ఫాల్స్ వస్తుంది. ఓకే, ఈజ్ ఆపరేటర్ అనేది మనకి ఫాల్స్ వస్తుంది. ఓకే, అది ఒక నోట్ పాయింట్ అండి, గుర్తుపెట్టుకోండి. అది మీకు నేను రాస్తాను. నోట్ ఏంటంటే నోట్ పాయింట్ ఏంటంటే మనకి బట్ ఫర్ లిస్ట్ ఈవెన్ దో content is same, అడ్రస్ ఏమవుతుందని మనకి డిఫరెంట్ వస్తుంది. అందుకే మనకి ఏ ఈజ్ బి అంటే ఫాల్స్ అవుతుంది. ఓకే, లిస్ట్ తీసుకున్నప్పుడు ఒక సంథింగ్ ఒక 2 లిస్ట్ తీసుకున్నాం అనుకోండి, మీకు అది నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఇస్తాను. అలాగే మీకు ఇంకొక పాయింట్ నేను రేస్ చేయడం జరిగింది లాస్ట్ వీడియోస్లో ఎక్కడో ఒక దగ్గర ఖచ్చితంగా. ఆ పాయింట్ ఏంటంటే మనకి డబల్ ఈక్వల్ టు ఆపరేటర్ అనేది మనకి కంటెంట్ కంపారిజన్ కోసం ఉపయోగిస్తాం. ఓకేనా, కంటెంట్ కంపారిజన్ అది పాయింట్ నేను ఆల్రెడీ రేస్ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ రేస్ చేస్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది. డబల్ ఈక్వల్ టు ఆపరేటర్ అనేది కంటెంట్ కంపారిజన్ కోసం ఉపయోగిస్తాం అన్నమాట. ఓకే, కంటెంట్ కంపారిజన్. ఓకే, అది కూడా నేను ఇప్పుడు ఈ ఒక ప్రోగ్రామ్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఐడిఎల్ఈలో. ఇప్పుడు ఈ పాయింట్ చూసారు కదండి, లిస్ట్కి ఏమవుతుందండి, ఒక 2 లిస్ట్ తీసుకున్నాం. ఆ లిస్ట్లో మనకి 2 లిస్ట్లో కూడా సేమ్ ఆబ్జెక్ట్స్ అంటే సేమ్ కంటెంట్ తీసుకున్నా మనకి అడ్రస్ అనేది డిఫరెంట్ వస్తుంది. ఓకే, అడ్రస్ అనేది డిఫరెంట్ వస్తుంది, అది మీరు గుర్తుపెట్టుకోండి. నేను ఎగ్జిక్యూట్ చేసి ఇస్తాను మీకు. ఓకే, ఫస్ట్ నేను ఒక లిస్ట్ తీసుకుంటున్నాను. లిస్ట్ 1 ఇచ్చుకున్నాను మనకి నేమ్. లిస్ట్ అంటే మనకి దేంతో స్టార్ట్ అదే ఓపెన్ అవుతాయండి మనకి. మీకు చెప్పింది మీకు ఆల్రెడీ లిస్ట్ కాన్సెప్ట్ అనేది కవర్ చేశాను, బేసిక్ కాన్సెప్ట్. లిస్ట్ అనేది మనకి స్క్వేర్ బ్రాకెట్స్తో ఎన్కోడ్ అయ్యి ఉంటుంది. ఓకేనా, స్క్వేర్ బ్రాకెట్స్తో ఎన్కోడ్ అయ్యి ఉంటుంది. ఓకే, నేను ఫస్ట్ పైథాన్ అని తీసుకుంటున్నాను. పైథాన్ నెక్స్ట్ అలాగే ఈస్. ఓకేనా, ఈస్ వెరీ ఈజీ. ఓకేనా, పైథాన్ ఈజ్ వెరీ ఈజీ అని చెప్పేసి నేను ఒక లిస్ట్ తీసుకున్నాను. నెక్స్ట్ అలాగే లిస్ట్ 2 తీసుకుంటున్నాను. లిస్ట్ 2 కూడా నేను సేమ్. ఓకే, లిస్ట్ 2 కూడా నేను సేమ్ కంటెంట్ లిస్ట్ 1లో ఏదైతే కంటెంట్ ఉందో
సేమ్ కంటెంట్ తీసుకున్నానండి. ఓకే, లిస్ట్ 1లో ఏదైతే కంటెంట్ ఉందో సేమ్ కంటెంట్ లిస్ట్ 2లో కూడా తీసుకున్నాను. మనకి అలా తీసుకుంటే ఏమవ్వాలంటే మామూలుగా మన వేరే వేరే వేరియబుల్స్లో అయితే మనకి సేమ్ అడ్రస్ రావాలి. ఓకే, సేమ్ అడ్రస్ రావాలి, ఎందుకంటే బోత్ ఆర్ పాయింటింగ్ టు సేమ్ ఆబ్జెక్ట్ కాబట్టి మనకి సేమ్ అడ్రస్ అనేది రావాలి. కాకపోతే మనకి అది లిస్ట్కి వచ్చేసరికి మనకి సేమ్ అడ్రస్ అనేది రాదు. ఓకే, అది మీకు చూపిస్తాను. ప్రింట్ అడ్రస్ ఫైండ్ చేయడానికి మనం ఒక ఫంక్షన్ యూస్ చేస్తామండి. అది కూడా నేను చెప్పడం జరిగింది లాస్ట్ వీడియోస్లో. ఆ ఫంక్షన్ ఏంటండి, ఐడి అనమాట. ఓకే, ఐడి అంటే అడ్రస్ ఫైండ్ చేయడానికి. ఓకే, ఐడి ఆఫ్ లిస్ట్ 1. ఓకే, నెక్స్ట్ అలాగే ప్రింట్ ఆఫ్ ఐడి ఆఫ్ లిస్ట్ 2. ఓకేనా, ప్రింట్ ఆఫ్ ఐడి ఆఫ్ లిస్ట్ 2. ఓకే, ఎంటర్. నెక్స్ట్ అలాగే మనం నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటండి, ప్రింట్ ఆఫ్ లిస్ట్ 1 ఈజ్ లిస్ట్ 2వా కాదా. ఓకే, మనం తీసుకున్న ప్రకారంగా అయితే మనకి ఏం రావాలండి, ఈజ్ ఆపరేటర్ అంటే రెండు యొక్క కంటెంట్స్ సేమ్ అయితే మనకి ట్రూ రావాలి. మనకి ఇక్కడ 2 కంటెంట్స్ సేమ్ అనమాట, కాకపోతే మనకి అది లిస్ట్కి నాట్ అప్లికబుల్. ఓకే, లిస్ట్కి ఈజ్ ఆపరేటర్ అనేది నాట్ అప్లికబుల్. మనం ఒకవేళ లిస్ట్ 1 ఈజ్ లిస్ట్ 2 అని మనం టైప్ చేసినా మనకి ఏమొస్తుందంటే అవుట్పుట్ ఫాల్స్ వస్తుంది. ఓకే, మనకి అవుట్పుట్ ఏమొస్తుందంటే ఫాల్స్ వస్తుంది. అలాగే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్రింట్ ఆఫ్ లిస్ట్ 1 ఈజ్ నాట్ లిస్ట్ 2. ఓకే, నాట్ లిస్ట్ 2. ఓకే, నెక్స్ట్ అలాగే మనం ఇంకొకటి ఏం చెప్పామండి అంత పాయింట్, కంటెంట్ కంపారిజన్ కోసం మనం డబుల్ ఈక్వల్ టు ఆపరేటర్ అనేది యూస్ చేస్తాం. ఓకేనా, కంటెంట్ కంపారిజన్ కోసం మనం డబుల్ ఈక్వల్ టు ఆపరేటర్ని యూస్ చేస్తాం. లిస్ట్ 1 ఈజ్ ఈక్వల్ టు లిస్ట్ 2. ఓకే, ఈజ్ ఈక్వల్ టు కాదండి, డబుల్ ఈక్వల్ టు. నెక్స్ట్ దీన్ని మనం సేవ్ చేసుకొని మనం సేవ్ చేసేటప్పుడు ఖచ్చితంగా .py ఎక్స్టెన్షన్తో సేవ్ చేయాలండి. ఓకే, మన ఫైల్ నేమ్ ఏదైనా తీసుకోండి, ఫైల్ నేమ్ .py ఖచ్చితంగా .py అని ఉండాలి, లేకపోతే మనకి ఫైల్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే, ఫైల్ సేవ్ చేశాను, నేను రన్ చేస్తున్నాను. ఓకే, మనకి ఇక్కడ అవుట్పుట్ చూడండి, మనకి ఫస్ట్ అడ్రస్ ఏమి వచ్చిందండి, 220901647616 అండి. లాస్ట్లో 4 నెంబర్స్ చూడండి, 6616. ఓకే, లిస్ట్ 1 యొక్క అడ్రస్ అండి ఇది. ఓకే, నెక్స్ట్ అలాగే లిస్ట్ 2 యొక్క అడ్రస్ చూడండి, మనకి లిస్ట్ 1కి లిస్ట్ 2కి అడ్రస్ అనేది చేంజ్ అయింది కదా. ఓకే, అందుకే మనకి లిస్ట్కి వచ్చేసరికి మనకి కంటెంట్ సేమ్ అయినా అడ్రస్ అనేది డిఫరెంట్ వస్తుంది. ఓకేనా, అడ్రస్ అనేది డిఫరెంట్ వస్తుంది. అలా నెక్స్ట్ వచ్చేసరికి మనం నెక్స్ట్ ఏమి వచ్చాయండి, ప్రింట్ ఆఫ్ లిస్ట్ 1 ఈజ్ లిస్ట్ 2. మనకి ఇక్కడ కంటెంట్ అనేది సేమ్ ఇచ్చామండి. లిస్ట్ 1లో కంటెంట్ ఏమి ఇచ్చామండి, పైథాన్ ఈజ్ వెరీ ఈజీ అని స్ట్రింగ్స్ ఇచ్చాం. నెక్స్ట్ లిస్ట్ 2లో కూడా పైథాన్ ఈజ్ వెరీ ఈజీ అని 4 స్ట్రింగ్స్ ఇచ్చాం. మనకి కంటెంట్ సేమ్ కాబట్టి మనకి ఏమవ్వాలి, లిస్ట్ 1 ఈజ్ లిస్ట్ 2 అంటే మనకి ట్రూ రావాలి. కాకపోతే మనకి అది లిస్ట్కి వచ్చేసరికి నాట్ అప్లికబుల్ కాబట్టి మనకి అవుట్పుట్ అనేది ఫాల్స్ వచ్చింది. ఓకేనా, ఫాల్స్. ఇంకో థర్డ్ చూడండి, ఫాల్స్. నెక్స్ట్ అలాగే ప్రింట్ ఆఫ్ లిస్ట్ 1 ఈజ్ నాట్ లిస్ట్ 2. ఓకే, అంటే లిస్ట్ 1 ఈజ్ నాట్ లిస్ట్ 2 అనేది కరెక్టే కదా, ఎందుకంటే మనకి లిస్ట్కి వచ్చేసరికి నాట్ అప్లికబుల్ కాబట్టి అది ట్రూ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ట్రూ. అండ్ లాస్ట్ వచ్చేసరికి మనం ఏమి వచ్చేయండి, కంటెంట్ కంపారిజన్ కోసం మనం డబుల్ ఈక్వల్ టు ఆపరేటర్ మెన్షన్ చేయడం జరిగింది. అంటే ప్రింట్ ఆఫ్ లిస్ట్ 1 ఈజ్ డబుల్ ఈక్వల్ టు లిస్ట్ 2. అంటే బోత్ లిస్ట్ 1 అండ్ లిస్ట్ 2లో ఉండే కంటెంట్ అనేది మనకి సేమా కాదో తెలుసుకోవడానికి డబుల్ ఈక్వల్ టు ఆపరేటర్ యూస్ చేసాం. మనకి మనం ఇచ్చిన కంటెంట్ సేమ్ కదండి, లిస్ట్ 1లో పైథాన్ ఈజ్ వెరీ ఈజీ అని ఇచ్చాం, లిస్ట్ 2లో కూడా పైథాన్ ఈజ్ వెరీ ఈజీ అని ఇచ్చాం. ఓకే, మనం బోత్ లిస్ట్లో మనకు ఉన్న కంటెంట్ ఏంటంటే సేమ్ కాబట్టి మనకి అవుట్పుట్ ఏమొచ్చిందని ట్రూ వచ్చింది. ఓకే, ఇది ఐడెంటిటీ ఆపరేటర్స్ యొక్క కాన్సెప్ట్ అండి. ఐడెంటిటీ ఆపరేటర్స్ యొక్క ఈజ్ నాట్ ఆపరేటర్స్ యొక్క కాన్సెప్ట్. ఓకేనా, నెక్స్ట్ అలాగే మనకి నెక్స్ట్ ఆపరేటర్ ఏంటంటే మెంబర్షిప్ ఆపరేటర్. ఓకే, రైట్. మెంబర్షిప్ ఆపరేటర్. ఓకేనా, సెకండ్ ఏంటంటే స్పెషల్ ఆపరేటర్స్లో సెకండ్ అండి ఇది మెంబర్షిప్ ఆపరేటర్. మెంబర్షిప్ ఆపరేటర్ అంటే దేని గురించి ఉపయోగిస్తామంటే, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక కలెక్షన్ తీసుకున్నాం అనుకోండి, ఆ కలెక్షన్లో మనం
మనకు కావాల్సిన ఆబ్జెక్ట్ అనేది ఉందా లేదా తెలుసుకోవడానికి మనం మెంబర్షిప్ ఆపరేటర్ అనేది ఉపయోగిస్తాం అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక లిస్ట్ తీసుకున్నాం అనుకోండి. ఓకే, ఒక లిస్ట్ తీసుకున్న తర్వాత ఆ లిస్ట్లో మనకి సమ్ ఆబ్జెక్ట్ అనేది కావాలి. ఆ ఆబ్జెక్ట్ అది ఆ లిస్ట్లో ఉందా లేదా అనే దాన్ని మనం మెంబర్షిప్ ఆపరేటర్ అని ఉపయోగిస్తాం అన్నమాట. మెంబర్షిప్ ఆపరేటర్ ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం లేదు, ఒక క్లాస్ రూమ్ తీసుకున్నాం, డైలీ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక క్లాస్ రూమ్ తీసుకున్నాం అనుకోండి. ఆ క్లాస్ రూమ్లో అంటే టోటల్ ఒక కాలేజ్ ఉంది. ఆ కాలేజ్లో మనకి ఒక ఫర్ ఎగ్జాంపుల్ సూర్య అనే అబ్బాయి కావాలి. అది ఇనీషియల్ ఎంతో స్టార్ట్ అవుతుంది. ఆ సూర్య అనే అబ్బాయి ఇనీషియల్ ఎంతో స్టార్ట్ అవుతుంది, ఏ సెక్షన్ ఉన్నాడో తెలుసుకోవాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ సిఎస్సి సెక్షన్కి వెళ్ళి సిఎస్సి ఏ సెక్షన్కి వెళ్ళి ఆ రూమ్లో సూర్య అనే అబ్బాయి ఎవరైనా ఉన్నారో మనం చెక్ చేయడం. అంటే మనకి ఖచ్చితంగా కాలేజ్లో ఆ సూర్య అనే అబ్బాయి ఉన్నాడు, కాకపోతే మనకి ఏ క్లాస్లో ఉన్నాడో తెలియదు. దాన్ని చెక్ చేయడానికి ఉపయోగించేది ఏంటంటే మనం ఒక ఆ పేరును ఉపయోగిస్తున్నాం కాబట్టి దాన్ని మెంబర్షిప్ ఆపరేటర్ అంటాం. అలాగే మనకి పైథాన్లో కూడా మనం ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ క్లాస్ లేదా అంటే ఒక క్లాస్ ఒక లిస్ట్ తీసుకున్నాం అనుకోండి. ఆ లిస్ట్లో మనకి కావాల్సిన ఆబ్జెక్ట్ ఉందా లేదా తెలుసుకోవడానికే మనం యూస్ చేసే ఆపరేటర్ని ఏమంటామంటే మెంబర్షిప్ ఆపరేటర్ అంటాం. ఓకే, ఇప్పుడు డెఫినేషన్ చూద్దాం. కెన్ యూస్ membership operator to check whether the given object is present in the గివెన్ కలెక్షన్. ఓకేనా, ఒక కలెక్షన్ తీసుకుంటే ఆ కలెక్షన్లో మనకి ఒక సర్టెన్ ఆబ్జెక్ట్ అనేది ఉందా లేదా చెక్ చేయడానికి, అంటే అవైలబుల్గా ఉందా లేదా చెక్ చేయడానికి మనం యూస్ చేసే ఆపరేటర్ ఏంటంటే మెంబర్షిప్ ఆపరేటర్ అనమాట. సేమ్ ఇది కూడా మనకి ఈ మెంబర్షిప్ ఆపరేటర్లో కూడా 2 సబ్ ఆపరేటర్స్ ఉన్నాయన్నమాట. ఓకే, 2 సబ్ ఆపరేటర్స్ ఆర్ అవైలబుల్. ఓకే, సిమిలర్ టు ఇందాక ఐడెంటిటీ ఆపరేటర్ అనమాట. ఓకే, దేర్ ఆర్ 2 membership operators are available. ఓకేనా, మెంబర్షిప్ ఆపరేటర్స్ ఆర్ అవైలబుల్. అందులో ఫస్ట్ వచ్చేసరికి ఇన్ ఆపరేటర్ అండి. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి ఇన్ ఆపరేటర్, నెక్స్ట్ వచ్చేసరికి నాట్ ఇన్. ఓకేనా, ఫస్ట్ది ఏంటండి ఇన్ ఆపరేటర్ అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి నాట్ ఇన్ ఆపరేటర్. ఓకే, నాట్ ఇన్ ఆపరేటర్. ఓకే, ఫస్ట్ ఇన్ ఆపరేటర్ మనం డిస్కస్ చేద్దాం. ఇన్ ఆపరేటర్ అంటే ఎప్పుడు ట్రూ అవుతుందంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కలెక్షన్ తీసుకున్న తర్వాత మనకి ఆబ్జెక్ట్ అనేది ఆ కలెక్షన్లో ఉంది అంటే మనకి అవుట్పుట్ అనేది ట్రూ వస్తుంది. ఓకే, అవుట్పుట్ అనేది ట్రూ వస్తుంది అనమాట. మనం డైలీ లైఫ్ ఎగ్జాంపుల్ చూసాం కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ సూర్య అనే అబ్బాయి ఏ క్లాస్ సెక్షన్ ఏలో ఉన్నాడు అనుకోండి, మనకి అవుట్పుట్ అనేది ట్రూ వస్తుంది. ఒకవేళ లేడు అనుకోండి మనకి అవుట్పుట్ అనేది ఫాల్స్ వస్తుంది. ఓకే, ఫాల్స్ రావడం వల్ల మనకి ఏమర్థం అవుతుంది, ఓకే ఈ అబ్బాయి ఈ సెక్షన్లో లేడు, మనం వేరే సెక్షన్కి వెళ్ళి వెతకాలి. ఓకే, అలాగే మన ఇందులో పైథాన్లో కూడా ఒక కలెక్షన్ తీసుకుంటే ఆ కలెక్షన్లో మనకు కావాల్సిన ఆబ్జెక్ట్ అనేది ఉంటే ట్రూ అని వస్తుంది, లేకపోతే ఫాల్స్ అని వస్తుంది. ఓకే, లేకపోతే వస్తుందండి ఫాల్స్ అని వస్తుంది. ఓకే, ఇన్ ఆపరేటర్ రిటర్న్స్ ట్రూ ఎప్పుడు ట్రూ అవుతుందండి, ఇఫ్ ద గివెన్ ఆబ్జెక్ట్ is present in the specified collection. ఓకేనా, ఇన్ ఆపరేటర్ అనేది ఎప్పుడు ట్రూ అవుతుందండి, మనం తీసుకున్న మనకు కావాల్సిన ఆబ్జెక్ట్ అనేది వాడి స్పెసిఫైడ్ కలెక్షన్లో అవైలబుల్గా ఉంటే దాన్ని అవుట్పుట్ అనేది ట్రూ వస్తుంది. ఓకే, లేకపోతే ఫాల్స్ వస్తుంది. అలాగే సిమిలర్గా నాట్ ఇన్ ఆపరేటర్ కూడా, నాట్ ఇన్ ఆపరేటర్ అనేది ఎప్పుడు ట్రూ అవుతుందండి, నాట్ ఇన్ ఆపరేటర్ రిటర్న్స్ ట్రూ
returns true if the given object is not present in the specified కలెక్షన్. ఓకే, నాట్ ప్రజెంట్ ఇన్ స్పెసిఫైడ్ కలెక్షన్ అన్నమాట. ఓకే, చూడండి ఎంత ఈజీయో. ఓకే, ఉంటే కనుక మనకి ఇన్ ఆపరేటర్ అంటే మన స్పెసిఫైడ్ కలెక్షన్లో ఉంటే ట్రూ వస్తుంది, లేకపోతే ఫాల్స్ వస్తుంది. సిమిలర్గా నాట్ ఇన్ ఆపరేటర్ ఏంటంటే మన స్పెసిఫైడ్ కలెక్షన్లో ఆబ్జెక్ట్ అనేది లేకపోతే ట్రూ వస్తుంది, ఉంటే ఫాల్స్ వస్తుంది. ఓకే, ఇది మనకి మెంబర్షిప్ ఆపరేటర్ యొక్క కాన్సెప్ట్ అనమాట. ఇప్పుడు మనం దీని గురించి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, అప్పుడు మనకి ఇంకా క్లారిటీ వస్తుంది. ఇవన్నీ చాలా ఈజీ టాపిక్స్ అండి. ఓకే, నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక స్ట్రింగ్ తీసుకున్నాం అనుకోండి, x ఈక్వల్ టు లేదా a ఈజ్ ఈక్వల్ టు హలో గుడ్ మార్నింగ్. ఓకే, ఎలా ఒక స్ట్రింగ్ తీసుకున్నాం మనం. ఈ స్ట్రింగ్ తీసుకున్న తర్వాత మనకి ఇప్పుడు ప్రింట్ ఆఫ్ హెచ్ ఇన్ ఏ అని తీసుకున్నాం అనుకోండి. ప్రింట్ ఆఫ్ హెచ్ ఇన్ ఏ అంటే మనకి హెచ్ అనే క్యారెక్టర్ మనకి ఏ అనే కలెక్షన్లో ఉందా లేదా. ఓకే, దాని మీనింగ్ అదనమాట. హెచ్ అనే క్యారెక్టర్ ఏ అనే స్ట్రింగ్లో మనకి, అంటే ఏ అనే కలెక్షన్ తీసుకున్నాం కదా. ఏ అంటే కలెక్షన్ ఏంటంటే హలో గుడ్ మార్నింగ్. ఆ కలెక్షన్లో మనకి హెచ్ అనే ఆబ్జెక్ట్ ఉందా, హెచ్ అనే క్యారెక్టర్ ఉందా లేదా. ఓకే, మనకి ఈ క్యారెక్టర్ అనేది ఉంది కదా, మనకి హలో గుడ్ మార్నింగ్లో హెచ్ అనేది ఉంది కాబట్టి మనకి అవుట్పుట్ అనేది ఏమొస్తుందంటే ట్రూ వస్తుంది. ఓకే, నెక్స్ట్ అలాగే అంటే మనకి ఓన్లీ క్యారెక్టరే కదండి, మనకి వర్డ్స్ కూడా తీసుకోవచ్చు. ప్రింట్ ఆఫ్ హలో ఇన్ ఏ. ఓకే, ఇన్ ఏ ఏం తీసుకున్నాను, ప్రింట్ ఆఫ్ హలో ఇన్ ఏ అంటే హలో అనే వర్డ్ మనకి ఏ అనే కలెక్షన్లో ఉందా లేదా చెక్ చేయడానికి మనం ఇలా యూస్ చేస్తాం, ప్రింట్ ఆఫ్ హలో ఇన్ ఏ. ఓకే, నెక్స్ట్ అలాగే ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రింట్ ఆఫ్ ఇజెడ్. ఓకే, ప్రింట్ ఆఫ్ ఇజెడ్ ఇన్ ఏ అని తీసుకున్నాం అనుకోండి. మనకు అవుట్పుట్ ఏమొస్తుందండి అంటే జెడ్ అనేది మనకి కలెక్షన్ ఏలో ఉందా లేదా. మనకి కలెక్షన్ ఏలో జెడ్ అనే క్యారెక్టర్ లేదు కాబట్టి మనకి అవుట్పుట్ అనేది ఏమొస్తుందంటే ఫాల్స్ వస్తుంది. ఓకే, సిమిలర్లీ ఇప్పుడు నేను ప్రింట్ ఆఫ్ జెడ్ నాట్ ఇన్ ఏ అని తీసుకున్నాం అనుకోండి. ఓకే, నాట్ ఇన్ ఏ మనకి దీని అవుట్పుట్ ఏమొస్తుందండి ట్రూ వస్తుంది. ఎందుకంటే మనకి జెడ్ అనే క్యారెక్టర్ కలెక్షన్ ఏలో లేదు కాబట్టి మనకి దాని అవుట్పుట్ నాట్ ఇన్ తీసుకున్నాం కాబట్టి దాని అవుట్పుట్ వస్తుంది ట్రూ వస్తుంది. ఓకే, ఇది మనకి ఇప్పుడు మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, అవుట్పుట్ చూడండి, మనకి ఫస్ట్ ఏం వచ్చిందండి ట్రూ వచ్చింది. మనం ఫస్ట్ ఏం తీసుకున్నాం, హెచ్ అనేది కలెక్షన్ ఏలో ఉందా లేదా చూసాం. హెచ్ అనే కలెక్షన్ ఏలో ఉంది కాబట్టి మనకు ట్రూ వచ్చింది. నెక్స్ట్ అలాగే మనం హలో అనే వర్డ్ తీసుకున్నాం, అది కలెక్షన్ ఏలో ఉంది కాబట్టి మనకు ట్రూ వచ్చింది. నెక్స్ట్ ఏం తీసుకున్నాం అండి, ఇజెడ్ అనేది తీసుకున్నాం, అది కలెక్షన్ ఏలో లేదు కాబట్టి మనకు ఫాల్స్ వచ్చింది. నెక్స్ట్ ఇజెడ్ అనేది తీసుకుని నాట్ ఇన్ ఆపరేటర్ యూజ్ చేసాం కాబట్టి మనకి అవుట్పుట్ అనేది ట్రూ వచ్చింది. ఓకే, ఇది మెంబర్షిప్ ఆపరేటర్ కాన్సెప్ట్ అండ్ దాని యొక్క ఎగ్జాంపుల్ అనమాట. ఓకే, నెక్స్ట్ మనం కొన్ని బేసిక్ ప్రోగ్రామ్స్ నేర్చుకోవాలండి ఖచ్చితంగా. అంటే చాలా చాలా బేసిక్ అనమాట అది. అవి ఆ కాన్సెప్ట్స్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పటివరకు మనకి ఆపరేటర్స్ కాన్సెప్ట్ అనేది కంప్లీట్ అయింది టోటల్లీ.
ఆపరేటర్ కాన్సెప్ట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పటివరకు A=10 A=20 అని చెప్పేసి మనం సొంతగా మన వాల్యూస్ మనకి ఇచ్చాం. అలా కాకుండా ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ వేరే కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఇప్పుడు నేను జస్ట్ ఒక ప్రోగ్రామ్ రాయాలి, కాకపోతే దానికి వాల్యూస్ అనేవి వేరే వాళ్ళు ఇవ్వాలి. ఓకే, వాల్యూస్ అనేవి వేరే వాళ్ళు ఇవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగంటే ఇప్పుడు ఒక అప్లికేషన్ ఫిల్ చేస్తున్నారు అనుకోండి, మీరు నేమ్ అని చెప్పేసి ఓన్లీ నేమ్ అనే ఉంటుంది, కింద మనకి ఎంటీ స్పేస్ వస్తుంది. ఓకే, ఆ ఎంటీ స్పేస్లో మనం ఎవరైతే ఆ అప్లికేషన్ ఫిల్ చేస్తున్నారో వాళ్ళ నేమ్ ఇస్తారు కదా, వాళ్ళ నేమ్ ఇస్తారు అన్నమాట. ఓకే, అంతేగాని మనం ఇప్పటివరకు చేసిన ప్రాసెస్ ఏంటండి, నేమ్ అనే హెడ్డింగ్ నేనే పెట్టి ఆ నేమ్ ఏంటో కూడా నేనే ఎంటర్ చేశాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాను దాని యొక్క వాల్యూ కూడా నేనే ఎంటర్ చేశాను 10 అని. అలా కాకుండా నాకు రిక్వైర్మెంట్ ఏం కావాలంటే అని నేను తీసుకుంటే వేరియబుల్ దాని యొక్క వాల్యూ అనేది ఎవరికి వాళ్ళు నచ్చినట్టు వాళ్ళు ఇచ్చేటట్టు ఉండాలి. అలా ఎలా తీసుకోవాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం అనమాట. జస్ట్ ఏం లేదండి, చాలా ఈజీ. మనం డైరెక్ట్గా A=10 అని ఇస్తాం. అలా కాకుండా మనకి వాల్యూ అనేది కీబోర్డ్ నుంచి ఇవ్వాలనుకోండి, అంటే కీబోర్డ్ నుంచి అంటే యూజర్ ఎవరైతే సిస్టమ్ వాడుతున్నారో వాళ్ళ సొంతంగా వాళ్ళ హ్యాండ్స్తో కీబోర్డ్ నుంచి టైప్ చేసి వాళ్ళు ఇచ్చేటట్టు ఉండాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ A=2 అని తీసుకున్నాం అనుకోండి, అంటే మనం వాల్యూ అనేది ఇంటీజర్ అనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ తీసుకున్నాం, నేమ్ యొక్క వాల్యూ ఏమవుతుందండి మనకి స్ట్రింగ్ అవుతుంది. ఓకే, అంతేగాని నేమ్కి ఇంటీజర్ ఇవ్వలేం కదండి. ఓకే, ఇంటీజర్ అంటే మీనింగ్ ఏంటంటే నెంబర్స్, అంటే నేమ్కి నెంబర్స్ అనేవి ఇవ్వలేము, ఓన్లీ మనం స్ట్రింగ్ అనేది ప్రొవైడ్ చేయాలి. అలాగే నేను ఇప్పుడు నేను ఇంటీజర్స్ తీసుకోవాలనుకుంటున్నాను, అంటే A+B B+C అలా నేను ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఎడిషన్ చేయాలనుకుంటున్నాను, దానికి నేను ఇంటీజర్స్ తీసుకోవాలి కాబట్టి స్టార్టింగ్ మనం ఇంట్ అని ఇవ్వాలి. ఓకే, ఇంటీజర్కి ఇంట్ అని ఇవ్వాలి. ఓకే, ఇంట్ అని ఇచ్చిన తర్వాత కీబోర్డ్ నుంచి ఇన్పుట్ తీసుకోవాలి కాబట్టి మనం ఇన్పుట్ అని తీసుకుంటాం. ఓకే, ఇంట్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఏ వాల్యూ. ఓకే, ఇంట్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఏ వాల్యూ. ఓకే, ఇది నేను ఏ వాల్యూ అనుకున్నాను. నెక్స్ట్ B=ఇంట్ ఇన్పుట్ ఆఫ్, ఓకేనా, ఇంట్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఏ వాల్యూ. ఓకే, చూడండి ఇక్కడ మనం ఏం తీసుకున్నాండి, చాలా సింపుల్, ఏం లేదండి 2 లైన్స్లో కూడా. మనం మామూలుగా అయితే డైరెక్ట్ A+B చేయాలంటే మనం A=10 B=20 అని ఇచ్చేసి A+B 30 అని చెప్పి మనం డైరెక్ట్గా చేయొచ్చు. కాకపోతే నాకు అలా కాదు, నాకు నచ్చిన వాల్యూ నేను తీసుకున్నాను. అంటే ఏ వాల్యూ 10 అని తీసుకున్నాను, B వాల్యూ 20 అని తీసుకున్నాను. అది వేరే వాళ్ళకి నచ్చకపోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, లేదు నాకు ఏ వాల్యూ 10 కాదు, ఏ వాల్యూ 50 కావాలి, B వాల్యూ 100 కావాలి అని మీరు అనుకున్నారు అనుకోండి. అప్పుడు ఏం చేయాలంటే మనం ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వాల్యూస్ ఇచ్చేటట్టు మనం ప్రోగ్రామ్ డిజైన్ చేయాలి. అందులో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనకి మనకి 2 నెంబర్స్ మల్టిప్లై చేయాలంటే ఖచ్చితంగా మనం ఇంటీజర్స్ ఇవ్వాలి కాబట్టి మనకి ఫస్ట్ ఇంట్ అని ఇచ్చాం. ఓకే, A=int ఆఫ్ మనకి ఈ నెంబర్ అనేది మనకి ఇన్పుట్ అంటే కీబోర్డ్ నుంచి రావాలి కాబట్టి మనకి ఇన్పుట్ అని ఇచ్చాం. A=int ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఏ వాల్యూ. అక్కడ మీకు ఇక్కడ ఎంటర్ ఏ వాల్యూ అనేది ఒక స్ట్రింగ్ అనమాట. అంటే నాకు నచ్చింది మీరు ఇచ్చాను, మీకు నచ్చింది మీరు ఇచ్చుకోవచ్చు. ఎంటర్ ఏ వాల్యూ కాకుండా ప్లీజ్ ఎంటర్ ఏ వాల్యూ లేదా ఓన్లీ ఎంటర్ ఇంటీజర్ లేదా మీకు నచ్చింది ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఓకే, కానీ ఈ 2 మార్చడానికి అవ్వదు ఇంటీజర్కి అయితే. ఓకే, నెక్స్ట్ అలాగే B=ఇంట్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఏ వాల్యూ. ఓకే, నేను ఏ వాల్యూ ఇచ్చాను, B వాల్యూ ఇచ్చాను. నెక్స్ట్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ప్రింట్ ఆఫ్ A+B. ఓకే, ప్రింట్ ఆఫ్ A+B ఏం చేశానంటే ఈ ఎగ్జాంపుల్ దేనికంటే సమ్ ఆఫ్ 2 నెంబర్స్ అనమాట. ఓకే, సమ్ ఆఫ్ 2 నెంబర్స్ అది కూడా మనకి ఇన్పుట్ ఎలా తీసుకోవాలంటే కీబోర్డ్ నుంచి తీసుకునేటట్టు. ఓకే, సమ్ ఆఫ్ 2 నెంబర్ రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ సమ్ ఆఫ్ 2 నెంబర్స్ వేర్ ద ఇన్పుట్ షుడ్ బి టేకెన్ ఫ్రమ్ ద కీబోర్డ్. ఓకే, ఇది ఒక క్వశ్చన్ కింద చూసుకోండి. అంటే చాలా చిన్న ప్రోగ్రాము, ఇది ఎక్కడ అడగరు. కాకపోతే దీన్ని బేస్ అయ్యి మనకి చాలా వేరే మల్టిపుల్ లైన్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ లేదా మల్టిపుల్ లైన్స్ ఆఫ్ కోడ్ రాసే అవకాశం ఉందన్నమాట. ఓకే, వేరే ప్రోగ్రామ్స్లో ఇది మన బేసిక్ ఫస్ట్ స్టెప్ అనమాట. ఇది ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి, లేకపోతే కష్టం. ఓకే, ఈ ప్రోగ్రామ్ ఏంటండి, రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ సమ్ ఆఫ్ 2 నెంబర్స్. ఓకే, రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ సమ్ ఆఫ్ 2 నెంబర్స్ వేర్ ఇన్పుట్ షుడ్ బి టేకెన్ ఫ్రమ్ ద కీబోర్డ్. ఓకే, ఇన్పుట్ షుడ్ బి టేకెన్ ఫ్రమ్ ద కీబోర్డ్. ఓకే, మనకి ఇది అవుతుందో లేదో మనం ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం.
sum.py. ఓకే, sum.py ఇచ్చానండి నేను. ఒక్క నిమిషం అండి. ఓకే, రన్ చేస్తున్నాను. ఓకే, ఎంటర్ ఫస్ట్ చూడండి. మనకి నార్మల్గా అయితే అవుట్పుట్ అనేది మన వాల్యూ ఏవి మనం ఇక్కడ ఇవ్వలేదు. ఓకే, మనకు అందులో వాల్యూ అనేది జస్ట్ ఏ వాల్యూ ఏంటో ఎంటర్ వాల్యూ అని ఇచ్చాం, బి వాల్యూ ఎంటర్ వాల్యూ అని ఇచ్చాం. ఓకే, ఫస్ట్ నేను 30 తీసుకున్నాను ఏ వాల్యూ. ఓకే, ఏ వాల్యూ అనేది 30 తీసుకున్నాను, బి వాల్యూ అనేది 40 తీసుకున్నాను. ఓకే, ఎంటర్ చేస్తే మనకి అవుట్పుట్ ఏమి వచ్చిందండి, 70 వచ్చింది. ఓకే, అంటే సేమ్ ప్రోగ్రామ్ అనేది డిఫరెంట్ సిస్టమ్స్లో రన్ చేస్తాం. ఓకే, మనకి ఒక ల్యాబ్కి వెళ్తే మనకి ఆల్మోస్ట్ 20 to 30 సిస్టమ్స్ ఉంటాయి, లేదా ఒక ల్యాబ్ కెపాసిటీ బట్టి 20 సిస్టమ్స్లో 20 మెంబర్స్ కూర్చున్నారు. 20 సిస్టమ్స్లో 20 మెంబర్స్ కూర్చున్నప్పుడు సేమ్ అందరికీ ఒకే ప్రోగ్రామ్ ఇచ్చాం, ఎంటర్ వాల్యూ అని వచ్చింది. ఈ ఫస్ట్ సిస్టంలో కూర్చున్న అబ్బాయి ఇలా ఎంటర్ చేశాడు, అంటే సెకండ్ సిస్టంలో కూర్చున్న అబ్బాయి వేరే ఎంటర్ చేయొచ్చు కదా. ఓకే, సెకండ్ సిస్టంలో కూర్చున్న అబ్బాయి మళ్ళీ నేను రన్ చేశాను, ఎంటర్ వాల్యూ అని అడిగింది. ఎంటర్ వాల్యూ అంటే నేను సెకండ్ సిస్టంలో కూర్చున్న అబ్బాయి ఫర్ ఎగ్జాంపుల్ 300 తీసుకున్నాడు ఫస్ట్ వాల్యూ, సెకండ్ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 500 తీసుకున్నాడు. ఓకే, మనం ఎంటర్ తీసుకుంటే మనకి 500 + 300 800. ఓకే, వాల్యూ అనేది సేమ్ వచ్చింది. అలా డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ ఆప్షన్స్ చూస్ చేసుకుంటారు. కాబట్టి మనం ఎప్పుడైనా వాల్యూ ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఇటువంటి వాల్యూస్ తీసుకునే మనకి రిక్వైర్మెంట్ ఉంటే ఖచ్చితంగా మనం కీబోర్డ్ నుంచే ఇవ్వాలి. అంటే కీబోర్డ్ నుంచి ఇస్తేనే మనకి ప్రోగ్రామ్ అనేది సక్సెస్ఫుల్గా కస్టమర్ లేదా క్లయింట్ తీసుకునే ఉపయోగం. అంటే లేదు మనకి కీబోర్డ్ నుంచి అవ్వడం మానేసి నేను A = 10 అని ఇచ్చేసా, B = 20 అని ఇచ్చేసా. డిఫరెంట్ పీపుల్ 20 సిస్టమ్స్లో కూర్చొని ఉన్నారు. ఫస్ట్ అబ్బాయికి బాగానే అనిపించింది, A = 10 B = 20 తీసుకున్నాడు. సెకండ్ పర్సన్కి నచ్చలేదు, A = 10 B = 20 తీసుకోవడం. అతనికి వేరే రిక్వైర్మెంట్ కావాలి. అప్పుడు మనకి ఆ ప్రోగ్రామ్ అనేది ఇన్వాలిడ్ అవుతుంది. ఓకే, దాని గురించి మనం ఏం చేయాలంటే ఎప్పుడైనా మనం ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు మ్యాక్సిమం ట్రై టు గివ్ వాల్యూస్ ఫ్రమ్ ద కీబోర్డ్ అనమాట. అంటే ప్రతి వాల్యూ కాదండి, ఏ వాల్యూ అయితే ఇవ్వాలో ఆ వాల్యూ కీబోర్డ్ నుంచి ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ ఇది ఒక వెరీ బేసిక్ ఎగ్జాంపుల్ అనమాట. క్వశ్చన్ ఏంటంటే రైట్ ఎ ప్రోగ్రామ్ టు ఫైండ్ సమ్ ఆఫ్ 2 numbers వేర్ ద ఇన్పుట్ షుడ్ బి టేకెన్ ఫ్రమ్ ద కీబోర్డ్. ఓకే, సిమిలర్లీ దీనికి సెకండ్ క్వశ్చన్ ఏంటంటే రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ 2 numbers. ఓకే, ఇప్పుడు సమ్ ఆఫ్ 2 numbers ఫైండ్ చేసాం. సిమిలర్లీ సబ్ట్రాక్షన్ ఆఫ్ 2 numbers, అలాగే మల్టిప్లికేషన్ ఆఫ్ 2 numbers, అలాగే ఇంకా ఏమైనా డివిజన్ ఆఫ్ 2 numbers, ఫ్లోర్ ఆఫ్ 2 numbers, ఇలా ప్రతిదానికి మీరు సిమిలర్ ప్రోగ్రామ్ సేమ్ ప్రోగ్రామ్ అండి. ప్రోగ్రామ్లో డిఫరెన్స్ ఏమి ఉండదు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇక్కడే రాసి ఇస్తాను మీకు. ప్రింట్ ఆఫ్ A - B. ఓకేనా, ప్రింట్ ఆఫ్ A - B. నెక్స్ట్ అలాగే ప్రింట్ ఆఫ్ A × B. ఓకే, నెక్స్ట్ అలాగే ప్రింట్ ఆఫ్ A / B. ఓకే, తీసుకున్నాం, ఎలా ప్రోగ్రామ్ తీసుకున్నాం. నేను రన్ చేస్తున్నాను దీన్ని. ఎంటర్ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 10 తీసుకున్నాను, ఎంటర్ సెకండ్ వాల్యూ 2 తీసుకున్నాను. ఓకే, మనకు అవుట్పుట్ చూడండి. ఫస్ట్ ఏం ఇచ్చాడు, A + B ఇచ్చాం, అంటే 20 + 2 22. A - B అంటే 20 - 2 18. నెక్స్ట్ A × B అంటే 20 × 2 40. నెక్స్ట్ A / B అంటే 20/2 అంటే 10. కాకపోతే మనకి డివైడెడ్ బై అంటే ఏంటండి, ఖచ్చితంగా ఫ్లోట్ వాల్యూ వస్తుంది కాబట్టి 10.0. ఓకే, ఇది మనకి ఒక బేసిక్ ఎగ్జాంపుల్ అనమాట. నెక్స్ట్ మనం మిగతావి అంటే సిమిలర్గా దీనికిలాగే ఇంకో కొన్ని బేసిక్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఆ బేసిక్ ప్రోగ్రామ్స్ మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. మీ అందరికీ మళ్ళీ ఒకసారి థ్యాంక్స్ చెప్తున్నాను, ఎందుకంటే మీరు చాలా బాగా నా వీడియోస్ అనేవి ఫాలో అవుతున్నారు. నాకు ఉన్న సబ్స్క్రైబర్స్కి నాకు వచ్చే వ్యూస్కి చాలా బాగా ఫాలో అవుతున్నట్లు లెక్క. అలాగే
నాకు ఆల్రెడీ 700 వాచ్ అవర్స్ రీచ్ అయ్యాను. ఓకే, 700 వాచ్ అవర్స్ అంటే ఓన్లీ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 16 వీడియోస్కి 700 వాచ్ అవర్స్ రీచ్ అవ్వడం అంటే నాట్ ఈజీ మ్యాటర్ అనమాట. ఓకే, దాని అంతటికీ కారణం మీరే. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకా చేయలేని వాళ్ళు ఎవరంటే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయమని చెప్పండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఓన్లీ వన్స్ ఫర్ సెకండ్.